చేస్తాం ఇప్పుడు నెక్స్ట్ అది కూడా ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్ అదే కంపల్సరీ. ఆల్రెడీ సౌత్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా. 100% డౌటే లేదు. మరి అది జరగద్దనే కదా మూడు భాషలు తెలిసిన మనిషిని, 3 రాష్ట్రాలు తెలిసిన మనిషిని, 3 దగ్గర సినిమాలు తీస్తున్న మనిషిని, అందుకని ఇక్కడ నేను వచ్చి కూర్చున్నా. సార్ శిరీష్ గారు ఒక్క నిమిషం, ఇప్పటిదాకా జరిగిందంతా కూడా చూసే ఆడియన్స్ కావచ్చు, అభిమానుల్లో ఒక మిత్ కావచ్చు, అంటే వాళ్ళకి ఒక అభిప్రాయం ఏర్పడవచ్చు, పెద్ద సినిమా విడుదలవుతున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ ఇచ్చారు. అందుకనే మేమందరం చెప్తున్నది ఒకటే ఒక రిక్వెస్ట్, మన హీరోలు మంచి హీరోలు, మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళు అందరినీ ఒక ప్రొడ్యూసర్లుగా, డిస్ట్రిబ్యూటర్లుగా అందరూ మంచి రిలేషన్తో నడుస్తున్న ఇండస్ట్రీ ఇది. ఇక్కడ ఎవరిని అంచడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో చేయట్లేదు. ఇది బతుకు పోరాటం. ఎగ్జిబిటర్ బతకాలని చేస్తున్న ప్రయత్నంలో మన హీరోలు ముందు ఉంటారని మేము అనుకుంటున్నాం. ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేసి ఈ సింగిల్ థియేటర్లు వాళ్ళకి టికెట్లు కావాలన్నా, వాళ్ళు ఎంజాయ్ చేయాలన్నా థియేటర్ ఆడిటోరియంలలో బాంబులు వేలుస్తున్నారు. ఎంత డ్యామేజ్ జరుగుతున్నా పాపం వాళ్ళు ఓర్చుకొని ఫ్యాన్స్ని అంత ఎంకరేజ్ చేస్తున్నారు. ఫ్యాన్స్ తప్పని ఎందుకు అనుకుంటారు? వాళ్ళు కూడా నిలబడతారని నేను అనుకుంటున్నా. మీడియా మిత్రులకు థ్యాంక్ యూ వెరీ మచ్.